హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. నేను మీ హోస్ట్ అపర్ణ అండ్ వన్స్ అగైన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అర్చన ఆచార్య గారు. మీకు తెలుసు, ఆవిడ ఒక లైఫ్ కోచ్గా, సైకాలజిస్ట్గా, పేరెంటింగ్ ఎక్స్పర్ట్గా ఎన్నో టిప్స్ అండ్ టెక్నిక్స్, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, మనం డిప్రెషన్లో ఉంటే ఎలా బయటకు రావాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనకు తెలియజేస్తున్నారు కదా. అలా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో రెగ్యులర్గా మీరు ఫేస్ చేస్తూ, ఒకవేళ మీరు పేరెంట్ అయితే రెగ్యులర్గా ఈ విషయాల్లో సతమతం అవుతూ ఉంటారు. డెఫినెట్గా వాటికి ఆన్సర్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారనమాట. నమస్తే అర్చన గారు. నమస్కారం అండి. అర్చన గారు, యాజ్ యు నో, పేరెంటింగ్ అనేది అన్నిటికంటే కష్టమైన పనిలా మారిపోయింది ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో. మా పేరెంట్సే పిల్లలకి చెప్పే టైం మ్యాచువల్గా ఉండేది, కానీ ఇప్పుడు పిల్లలే నీకేం తెలియదు పో, నేను చెప్పింది విను అని పేరెంట్స్కి చెప్తున్నారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 7-8 ఆల్సో. సో దానివల్ల ఎన్నో ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనం టీనేజ్ అమ్మాయిల్ని కనుక చూసుకుంటే 8 years, 9 years, 10 yearsకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది, డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది. దానివల్ల వాళ్ళు ఒక విధమైన ఇన్సెక్యూరిటీకి లోనవుతున్నారు అని చాలా రీసెర్చ్లో కూడా తెలిసింది అర్చన గారు. అమ్మాయిలు అందంగా ఉండటం కోసం ఏవేవో చేయటం మనం వింటూ ఉంటాం, కానీ పర్సనల్గా వాళ్ళు ఒకవేళ పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటే చేయకపోయినా మనసులో మేము అందంగా లేము అని ఒక ఇన్సెక్యూరిటీతో ఉండడం, అలాగే బాధపడుతూ కాన్ఫిడెన్స్ కోల్పోవటం లాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఆ టెండర్ ఏజ్లో అమ్మాయిలు అందంగా ఉన్నారా లేరా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అలా ఇన్సెక్యూరిటీతో బాధపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. కరెంట్ టైమ్స్లో అమ్మాయిలకు చాలా అవసరమైన టాపిక్ ఇది. ప్రస్తుత సమాజంలో బ్యూటీ స్టాండర్డ్స్ అనే వాటిని ఒక్క అందలం ఎక్కించి కూర్చోపెట్టారు. మనం ఇప్పుడు రియల్ బూమ్ అని చూస్తున్నాము. అట్లాగా బ్యూటీ బూమ్ అనమాట ఇది. అంటే స్టాండర్డ్స్ ఎవరో ఒకళ్ళు సెట్ చేసేస్తున్నారు, సొసైటీ అంతా వాటి వెనకాల పరిగెట్టి అవి అందుకోవడానికి ట్రై చేస్తున్నారు. అసలు అందం అంటే ఏంటండి? హౌ కెన్ యూ డిఫైన్ బ్యూటీ? ఇలా ఉంటే మాత్రమే అందంగా ఉన్నారు అని మనం చెప్పలేము. బ్యూటీ అన్నది ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అమెరికన్స్ని చూస్తున్నాము, వాళ్ళు చాలా ఫేర్గా ఉంటారు. అదే ఆఫ్రికన్స్ని చూస్తున్నాము, వాళ్ళు నల్లగా ఉంటారు. బ్యూటీ స్టాండర్డ్స్ అంటే ఫేర్గా ఉండడం బ్యూటీ అంటే, మరి ఆఫ్రికాలో ఎవరు బ్యూటిఫుల్గా ఉండరా? అమేజింగ్ పీపుల్ ఉన్నారు కదా. దేర్ ఆర్. సో వాట్ ఈస్ అ బ్యూటీ స్టాండర్డ్? మనం మామూలుగా చూస్తుంటాం, ఎవరైనా టు డిఫైన్ సమ్వన్ హూస్ బ్యూటిఫుల్, ఆడపిల్లలు అనగానే తెల్లగా, అందంగా, పొడుగ్గా, సన్నగా ఉండాలి. బా అమ్మాయి ఎక్కడైనా చూస్తుంటాం, మనం మామూలుగా కూర్చుంటారు. ఇప్పుడు నా అలాగే ఇక్కడ కూర్చున్నామండి, 100 చెప్తాం మేము. అందం అనేది ఎదుటివాటి కళ్ళల్లో ఉంటుంది, మన ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కూర్చుని దంచమంటే గంటలు గంటలు ఉపన్యాసాలు దంచుతారు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికో అమ్మాయిని వెతికితే వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ దట్ యు ఆర్ చెకింగ్? అమ్మాయి తెల్లగా ఉందా, సన్నగా ఉందా? కాస్త బొద్దుగా ఉంటే సంబంధాలు దొరకట్లేదు. అవును, తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి, పొడవుగా ఉండాలి. దిస్ కెన్ బి డిజైరబుల్. కానీ ఇవాళ సమాజంలో వీటిని ఒక బ్యూటీ స్టాండర్డ్స్గా చేసేసారు. ఇలా లేకపోతే నువ్వు అందంగా లేవు, అంతే. అందంగా మోడల్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్, కరెక్ట్. హ్యూమన్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన పిల్లలు మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇంత మీడియా ఎక్స్పోజర్ లేదు. అంటే ఒక 16, 14, 16 సంవత్సరాలు వచ్చే వరకు అసలు బ్యూటీ మీద కాన్షియస్ ఉండేది కాదు అమ్మాయిలకి కూడా. అమ్మాయి ఏది తొడిగితే అది తొడుక్కునేవాళ్ళు, ఎట్లా జడలేస్తే అట్లా వేసుకునేవాళ్ళు, వేసి తిరిగేవాళ్ళు. టుడేస్ జనరేషన్ మీడియా ఎక్స్పోజర్ చాలా అయిపోయింది. మీడియాలో మనం టైమ్ అండ్ అగైన్ చూస్తుంటాము, మూవీస్లో కానివ్వండి, ఓటీటీస్లో, ఇలా ఉంటేనే అందంగా ఉన్నట్టు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ ఇస్ కమింగ్, అండ్ ఫ్రమ్ ఎన్ ఏజ్ ఆఫ్ 4 or 5 వాళ్ళకి అది బుర్రలో పాతుకుని పోతుంది. యాక్చువల్లీ ఈ ఐడియాలజీ ఆర్ ఈ యాటిట్యూడ్ ముందు నార్త్లో ఎక్కువగా ఉండేది, సౌత్లో కాస్త తక్కువగా ఉండేది. బట్ ఇవాళ ఈవెన్ సౌత్ ఇండియా కూడా ఈ యాటిట్యూడ్ వచ్చేసింది. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే అందంగా ఉన్నట్టు. అందుకే మనం ఇవాళ చూస్తున్నాం, నాట్ ఓన్లీ టీనేజ్ గర్ల్స్ అండి, 40s దాటిన వాళ్ళు కూడా అందంగా ఉండడానికి తెగ ఉబలాట పడిపోతున్నారు. అసలు కాస్మెటిక్ మార్కెట్ అనేది అన్ఇమాజినబుల్ రేంజ్ లో ఉంది. హైదరాబాద్ లో నంబర్ ఆఫ్ కాస్మెటాలజిస్ట్స్, నంబర్ ఆఫ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ పర్ డే మనం ఒకవేళ అనలైజ్ చేసుకుంటే గనక అసలు ఈ అందం పిచ్చి వెర్రితలలు వేయడం ఎంత విపరీతంగా ఉందో మనకు అర్థమైపోతుంది. బ్యూటీ, ఫిజికల్ బ్యూటీ అనేది గాడ్ గివెన్ అండి. మీ హైట్ కానివ్వండి, మీ
కాంప్లెక్షన్ కానివ్వండి, వెయిట్ అనేది కొంతవరకు మన చేతిలో ఉంటుంది, అది డిఫరెంట్ ఇష్యూ. ఇవన్నీ గాడ్ గివెన్, మనం చేయగలిగేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్లగా పుట్టాను అనుకోండి, నేను నల్లగా పుట్టానంటే ఇట్ ఇస్ గాడ్ గివెన్. హౌ కెన్ ఐ బికమ్ ఫేర్? పుట్టినప్పుడు నీ కలర్ బాగాలేదు కాబట్టి నువ్వు అది అసలు ఈ ప్రపంచంలో నువ్వు ఇంకా అందంగా ఉండలేవు. వి సీ సో మెనీ కిడ్స్, నేను అందంగా లేను అన్న డిప్రెషన్ 13-14 ఇయర్స్ అమ్మాయిల్ని తినేస్తోంది. అండ్ ఫర్ బికమింగ్ బ్యూటిఫుల్ వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. వన్ కేస్ నేను మీకు చెప్తాను. అమ్మాయిలు అందంగా ఉండాలన్న కాన్షియస్నెస్ ఎంతవరకు వచ్చేసిందంటే, కొంతమంది ఆడపిల్లలు టోటల్ గా తినడం మానేస్తున్నారు టు పుట్ డౌన్ ఫ్యూ కేజెస్. అంటే ఒక టైంలో ఏంటంటే కాస్త బొద్దుగా ఉన్న పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ ఇవాళ బాడీ షేవింగ్ ఎక్కువైపోయింది. బికాస్ ఐ వాంట్ టు ఫిట్ మై సెల్స్ ఇన్ టు వెస్టర్న్ అవుట్ఫిట్స్, ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ ఫిగర్. నేను అట్లా ఫిగర్ మెయింటైన్ చేయాలా. 2 కిలోలు పెరిగినా కానీ నాకు సూట్ అవ్వట్లేదు, నేను బాడీకాన్ డ్రెస్సెస్ వేసుకుంటే అక్కడ ఇక్కడ ఫ్యాట్ కనిపిస్తుంది, అందుకని ఐ హ్యావ్ టు పుట్ డౌన్. ఈ పుట్ డౌన్ పిచ్చి ఎంతగా వచ్చేసిందంటే టోటల్ గా అన్నం మానేస్తున్నారు, తినడం మానేస్తున్నారు. నౌ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 14-15 నేను న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోతే నా బాడీ ఎంత వీక్ అయిపోతుంది యాజ్ అ టీనేజ్ గర్ల్. అవును, అది వాళ్ళకి అసలు ఐడియా ఉండడం లేదు. రెండోది, ఆకలి కోరిక తినాలన్న ఇష్టాన్ని చంపుకోలేక కొంతమంది పిల్లలు తిని వేళ్లు పెట్టి వాంతులు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దే ఆర్ బికమింగ్ యానోరెక్సిక్. యానోరెక్సియా అనే డిజీజ్ కి గురి అవుతున్నారు టు పుట్ డౌన్ దేర్ వెయిట్. తిండి మీద అయిష్టత. అంటే ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? వాళ్ళు ఫిజికల్ బ్యూటీ గెయిన్ చేస్తున్నారేమో, బట్ అల్టిమేట్ గా హెల్త్ అన్నది ఎంతగా డ్యామేజ్ అవుతుంది అన్నది ఆ పిల్లలకి ఐడియా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి. మనం చూస్తున్నాం ఇవాళ సో మెనీ కేసెస్, ప్రెగ్నెన్సీస్ నిలవట్లేదు, నిలిచినా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ అబార్షన్స్ ఆర్ గ్రోయింగ్ హై. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలిచిన బెడ్ రెస్ట్లు, హార్మోన్ ట్రీట్మెంట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. లేదు 9 months వాళ్ళు క్యారీ చేసినా దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ నార్మల్ బికాస్ బాడీ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ ఎనర్జీ. చాలా మంది సర్జరీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, పెయిన్స్ తట్టుకోలేకపోతున్నారు బికాస్ బాడీలో స్ట్రెంగ్త్ లేదు. ఆల్ దిస్, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అనెమిక్. ఆల్ దిస్ ఎక్కడి నుంచి వస్తుంది? దే ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. వై దే ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ? బికాస్ దే వాంట్ టు బి బ్యూటిఫుల్. అండ్ వాట్ ఈస్ బ్యూటిఫుల్? టు లుక్ లీన్ అండ్ స్లిమ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు బి బ్యూటిఫుల్. ఈ థాట్ ప్రాసెస్ ని మనం చెక్ పెట్టాలి. బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఏ రేంజ్ వరకు ఇంపార్టెంట్? అండ్ వాట్ ఈస్ యాక్చువల్ బ్యూటీ? బ్యూటీ అంటే హ్యావింగ్ అ గ్లోయింగ్ స్కిన్, హ్యావింగ్ నైస్ హెయిర్, ఆరోగ్యంగా ఉండడం, అందంగా ఉండడం అన్న కాన్సెప్ట్ ని మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. అసలు మీరు ఒక పాయింట్ చెప్పారు, అది నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే అండి అర్చన గారు, మామూలుగా మన ఇండియన్ అవుట్ఫిట్స్ లో అయితే మనం కొంచెం బొద్దుగా ఉన్న అది కవర్ చేస్తూ మనం అందంగా కనిపిస్తాం. అదే మనం వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకోవాలంటే ఖచ్చితంగా ఎముకల మీద తోలు తప్ప ఏం ఉండకూడదు. కానీ అంటే మీరు అన్నది కరెక్ట్. ఇండియన్ అవుట్ఫిట్స్ లో కాస్త యాక్చువల్ చెప్పాలంటే కాస్త బొద్దుగా ఉంటేనే ఇండియన్ అవుట్ఫిట్స్ సూట్ అవుతాయండి. అవును, ఇండియన్ అవుట్ఫిట్ సారీ అవనండి, హాఫ్ సారీ అవనండి, గాగ్రా చోలి అవనియండి, సల్వార్ కమీజ్ కూడా కాస్త బొద్దుగా ఉంటేనే అవి మనకు యాక్చువల్ నప్పుతాయి. కానీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ డిఫరెంట్. టుడే ఎవ్రీబడి ఈస్ క్రేజీ అబౌట్ వెస్టర్న్ అవుట్ఫిట్స్. సో వెస్టర్న్ అవుట్ఫిట్స్ లో ఏంటంటే పీపుల్ హ్యావ్ టు బి వెరీ లీన్, ఆ లుక్ అట్లా కనిపించాలంటే. సో పీపుల్ ఆర్ క్రేజీ బిహైండ్ దిస్. ఇస్ వన్ పార్ట్. నౌ దేర్ కమ్స్ ద సెకండ్ పార్ట్ అండి. ఏంటంటే అందంగా కనిపించాలంటే ఏం చెయ్యాలి? నేను నల్లగా ఉంటే నేను చేంజ్ చేసుకోలేను, కాబట్టి ఏం చెయ్యాలి? మేకప్ చెయ్యాలి. 4 సంవత్సరాల ఆడపిల్ల దగ్గర నుంచి లిప్స్టిక్లు పూసేసుకుంటారు. మనం చెప్పవసరం లేదు, వాళ్ళే తీసుకుని పూసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, అమ్మ పెట్టుకుంటుంటే చూస్తారు, టీవీలో చూస్తారు, మీడియాలో చూస్తారు. ఇది నేను చిన్నప్పటి నుంచే ఉంది. మా అమ్మ ఏదన్నా రెడీ అవుతుంటే మా అమ్మ రెడీ అయ్యాడని నేను రెడీ అయ్యేదాన్ని. సో మా మదర్ లిప్స్టిక్ యూజ్ చేస్తే నేను ఏది దొరికిందో అలా పూసుకోవడం. బట్ టుడే ఏం చేస్తున్నారంటే చాలా కాన్షియస్గా అమ్మలే 4 సంవత్సరాల పిల్లల్ని కూర్చోపెట్టేసి ఏదో సరదాగా కళ్ళకి కాటికి పెట్టి కాస్త లిప్స్టిక్ పూయటం అట్లాంటిది కాదు. ఫౌండేషన్ పెట్టి, ప్రైమర్స్ పెట్టి, వాళ్ళకి ఐ షాడోలు వేసేసి, ఐబ్రో పెన్సిల్స్ పెట్టేసి, మనం ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూడట్లేదు, రీల్స్లో చూడట్లేదు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి చిన్న చిన్న పిల్లలకి, వేర్ వాళ్ళు మేకప్ వేసుకుని వాళ్ళు రీల్స్ చేస్తారు. అంటే అంత చిన్న వయసు నుంచి మనం వాళ్ళకి మేకప్ వేస్తున్నాం. అందంగా ఉండడము అని అంటే మేకప్ వేసుకోవడము. మనం చాలాసార్లు చూస్తుంటాం, చాలా మంది పిల్లలు మేకప్ వేసేసుకుంటే లిప్స్టిక్ పెట్టుకోకపోతే నేను బాగుండను. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? లిప్స్టిక్ పెట్టుకోకున్నా బాగుంటాము, ఆ విషయం పిల్లలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అందరూ అలాగే ఉంటున్నారు కదా వాళ్ళ చుట్టుపక్కల. చిన్న చిన్న పిల్లలు చిన్న వయసు నుంచి మేకప్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల రెగ్యులర్ గా మంచి క్వాలిటీ మేకప్ మెటీరియల్ వాడితే అది
సెకండరీ ఇష్యూ. చాలా మంది అంత మంచి క్వాలిటీ మేకప్ మెటీరియల్ వాడలేరు. ఎందుకనంటే మనకు తెలిసిందే మేకప్ మెటీరియల్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, గుడ్ క్వాలిటీ. అంత ఎక్స్పెన్సివ్ అందరూ అఫోర్డ్ చేయలేరు, మామూలు క్వాలిటీ కొంటారు. మామూలు క్వాలిటీ కొన్నప్పుడు స్కిన్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి? అసలు ఎంత మంచి క్వాలిటీ మేకప్ మెటీరియల్ కొన్నా కూడా బిలో 18 సంవత్సరాల కన్నా చిన్న వయసున్న ఆడపిల్లలు గ్రోయింగ్ ఏజ్ లో వాళ్ళ చర్మం మీద ఇవన్నీ వాడడం ఎంతవరకు కరెక్ట్? చిన్న చిన్న పిల్లలు ఫౌండేషన్లు, ప్రైమర్లు, లిప్స్టిక్స్, ఐ షాడోస్, లిప్ గ్లాస్ ఇవన్నీ పక్కకి, కన్సీలర్స్ ఇవన్నీ ఒక పక్కకి, ఫేస్ వాష్, డీటాన్, రకరకాల ప్రోడక్ట్స్ న్యాచురల్ వాటి నుంచి పక్కకు జరిగి ఆర్టిఫిషియల్ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్సే వాడుతున్నారు చాలా చిన్న వయసు నుంచి. వాడడం వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి వాళ్ళకి అన్న అవగాహన వాళ్ళకు ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే బై ఫ్యూ ఇయర్స్ వాళ్ళకి ఒక 30-35 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ స్కిన్ కానివ్వండి, వాళ్ళ హెయిర్ కానివ్వండి అన్మేనేజబుల్ అయిపోతుంది. మనం చూస్తున్నాం, హెయిర్ లాస్ అయిపోతుంది, స్కిన్ అంతా మేనేజ్ చేయలేని విధంగా అయిపోతుంది. సో వాళ్ళకి అవగాహన ఉందా? లేదు. అయినా వాళ్ళు అవగాహన లేకుండా వాడేస్తున్నారు. ఎందుకు వాడుతున్నారు అంటే ఇది మాత్రమే బ్యూటిఫుల్ గా ఉన్నట్టు, నువ్వు ఇలా ఫుల్ గా మేకప్ వేసుకొని సన్నగా తెల్లగా పొడువుగా ఉంటేనే నువ్వు అందంగా ఉన్నట్టు అన్న ఒక స్టాండర్డ్ ని మన సొసైటీ వాళ్ళకి కల్పించింది. సూడో స్టాండర్డ్స్ అంటారు వీటిని. యాక్చువల్లీ ఇవన్నీ స్టాండర్డ్స్ కాదు. ఆరోగ్యంగా ఉండడం మాత్రమే అందానికి ఫస్ట్ నిర్వచనం. నేను ఎంత మేకప్ వేసుకుని ఎలా ఉన్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ హెల్దీ, నేను ఆరోగ్యంగా లేను లోపల, అది మనం మామూలుగా స్టార్స్ కానివ్వండి, ఎవరైనా సెలబ్రిటీస్ చనిపోతే బాడీకి మేకప్ చేస్తారు, శవానికి మేకప్ వేస్తారు టు లుక్ నైస్ వెన్ పీపుల్ ఆర్ కమింగ్. మనం ఆరోగ్యంగా లేనప్పుడు బయట ఎంత మేకప్ వేసుకుని కనిపిస్తే మాత్రం హౌ ఈజ్ ఇట్ గుడ్? అది కాదు. అందంగా ఉండడం అంటే ఆరోగ్యంగా ఉండడం, అందంగా ఉండడం అంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం ఇస్ 100%. అంతేగాని మనం హెల్ప్ చేయలేని వాడిని, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా అయిపోవాలి కాబట్టి డీటాన్లు పూసి నేను ఇదైపోతాను, లేదు బికాజ్ ఐఎమ్ డార్క్, ఐఎమ్ షార్ట్ ఇన్ మై హైట్, నేను ఏంటి అని అంటే డిప్రెస్ అయిపోతాను, లేదు నేను వెయిట్ పెరగకుండా ఉండడానికి, ఓకే ఫైన్, వెయిట్ పెరగకుండా ఉండడానికి నేను కాస్త హెల్తీ డైట్ మేనేజ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, గుడ్ థింగ్స్. కానీ చాలా మంది ఆడపిల్లలు ఎంత పిచ్చిదనంలోకి జారిపోతున్నారంటే తినడం అన్నదే టోటల్ గా మానేస్తున్నారు. అండ్ ఇంకొకటి మెయిన్ వాళ్ళ మెంటల్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. బికాస్ చుట్టుపక్కల ఉండే పిల్లలు కూడా వాళ్ళని పోక్ చేస్తూ ఉంటారు, బాడీ షేమింగ్. ఇన్ఫాక్ట్ అందంగా ఉన్న ఆడపిల్లలు కూడా మేము అందంగా లేమేమో అనే థాట్ ప్రాసెస్ లో డిప్రెస్ అయిపోతూ ఉన్నారట ఈ కాలంలో. అందం అనే ప్రెషర్ అండి ప్రతి వాళ్ళకి ఉంది. అందం ఈజ్ నాట్ అ పర్మనెంట్ ఫ్యాక్టర్. యాక్చువల్లీ ఇది ఒక టెంపరీ ఫ్యాక్టర్. అంటే ఒక మనిషి 80 years బ్రతికితే ఆ 80 years లో అందం అనేది ఒక 30 ఏళ్లకు మాత్రమే లిమిటెడ్ అయిన ఇష్యూ. యాక్చువల్లీ 20 నుంచి ఒక 40-50 years వరకు, లేదా ఒక 16 నుంచి 40-45 వరకు అందంగా ఉండగలుగుతాం. 50-55 దాటిన తర్వాత ఎంతైనా కానీ చర్మం ముడతలు పడిపోతుంది, అందం తగ్గిపోతుంది. ఎటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఎవరో ఒకళ్ళు ప్రపంచంలో అండి, రేఖ లాంటి వాళ్ళు, శ్రీదేవి లాంటి వాళ్ళు 60కి వచ్చినా గానీ అలా మెయింటైన్ చేసుకోగలిగిన వాళ్ళు కూడా కాస్మెటిక్ ప్రాసెస్. అది బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ నో? సాధారణమైన ప్రజానీకానికి అవన్నీ తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే అలా ఉండడమే అని అనుకుని దాని వెనక పరిగెట్టడం చేస్తుంటారు. అందంగా లేని వాళ్ళకేమో అందంగా కనపడాలి అన్న ప్రెషర్, అందంగా ఉన్న వాళ్ళకేమో ఈ అందాన్ని నేను పర్మనెంట్ గా మెయింటైన్ చేయాలి అన్న ప్రెషర్. ఆడపిల్లలు ఎవ్రీ టైం ఇట్లా, మనం ఫంక్షన్లు అవుతుంటాయండి ఇంట్లో, ప్రతిసారి పెళ్లి ఫంక్షన్ ఏదో అవుతుంది, అబ్బాయిలు ఏంటి దొరికిన ప్యాంటు షర్ట్ వేసేసుకుంటారు, పెద్దగా ఏముండదు, తల దువ్వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అదే ఆడపిల్లలకి ఎందుకండి అంత టైం పడుతుంది? మనం మంచి బట్టలు వేసుకోవాలి, నగలు పెట్టుకోవాలి, మేకప్ చేసుకోవాలి, హెయిర్ స్టైల్ ప్రాపర్ గా ఉండాలి. లేదు ఏదో అలసటగా ఏదో ఇబ్బందిగా ఉండి క్యాజువల్ గా మనం ఏదో మామూలుగా జస్ట్ అట్లా డ్రెస్సో శారీయో వేసుకుని వెళ్ళిపోయినాం అనుకోండి, డోంట్ యూ ఎక్స్పీరియన్స్? మిమ్మల్ని ఎంతమంది అడుగుతారు ఏమైంది ఏంటి ఇలా ఉన్నావని? అవును. అబ్బాయిలకు లేని ప్రెషర్ అమ్మాయిలకి ఎందుకు ఇంత ప్రెషర్ అందంగా ఉండడం మీద కదా? ఎందుకు అంత ప్రెషర్ పెట్టాలి?
ఇది అబ్బాయిల సైడ్ నుండే కాదు, అమ్మాయిలు కూడా అమ్మాయిలను అడుగుతారు. ఆడదే ఆడదానికి శత్రువు అన్నట్టు మన వాళ్ళే మనం వెనక పడుతుంటారు. ఫాదర్ అంత పట్టించుకోరండి, మనం ఏం డ్రెస్సులు వేసుకుంటున్నాం, ఎట్లా ఉన్నా, వాళ్ళకి ఎలా ఉన్నా ఓకే. అమ్మ అట్లా కాదు, ఏంటి ఇట్లా ఉన్నావు, మంచిగా రెడీ అవ్వు. ఎస్పెషల్లీ 14-15 దాటిన అమ్మాయిలకైతే అదేదో గన్ను పెట్టినట్టే, ఏంటి ఇలా ఉన్నావు, మంచిగా రెడీ అవ్వు, అందరూ చూస్తున్నారు, అందరూ వస్తున్నారు. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని అయితే ప్లీజ్ నన్ను అడగద్దు మీరు. ఎప్పుడు వాళ్ళు ఇట్లా పెద్దప్పగా కనిపించాలి. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఎందుకు అందానికి ఇంత ప్రాధాన్యత? అందానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం కూడదండి. అండ్ అందం అనేది ఆరోగ్యం, అందం అనేది అంతర్గతం. ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి పర్సనాలిటీ, ఒక మంచి యాటిట్యూడ్ ఈజ్ అందం, నాట్ వాట్ ఈస్ సీన్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ మనం హెల్ప్ చేయలేమండి. దిస్ విల్ వేర్ అవుట్ వన్ డే. ఇది గాడ్ గివెన్. రెండోది, ఇది పర్మనెంట్ కాదు, ఇది పోతుంది, ఒక రోజు పోతుంది. మధ్యలో మనకు వచ్చింది 15-16 సంవత్సరాల్లో ఈ బ్యూటీ అనేది వచ్చింది. కాస్త 45-46 తర్వాత ఇది మెల్లిగా తగ్గడం ప్రారంభిస్తుంది. ఎంత ప్రయత్నించినా 60 తర్వాత ఇది మనతో ఉండదు. మనం ఎన్ని బొటాక్స్లు చేసుకున్నా, ఎన్ని కాస్మెటిక్ సర్జరీలకు పోయినా 60 తర్వాత దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టే విత్ అస్. వాట్ ఈస్ గోయింగ్ టు స్టే విత్ అస్ ఇస్ యాటిట్యూడ్, పర్సనాలిటీ, మనం ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే విధానం, మన మన ఆలోచన విధానం. దిస్ ఇస్ బ్యూటీ. ఆరోగ్యమే అందము అన్న కాన్సెప్ట్ ఇవాళ ఈ సమాజంలోని ప్రతి పిల్లకి పిల్లవాడికి మనం నేర్పించాల. దానివల్ల మాత్రమే వాళ్ళని ఆ బ్యూటీ అనే ఒక పిచ్చి రేసు, తర్వాత తద్వారా దాని నుంచి వస్తున్న డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ లోంచి మనం బయటపడేయగలుగుతాం. అంటే మీరు చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అందరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత చేసిన మనం ఈ వీడియో చూసిన పిల్లలు అర్థం చేసుకుంటారే, సరే 60 ఏళ్ళ తర్వాత నాకు అందం లేకపోయినా పర్లేదు, కానీ నేను ఇప్పుడు అందంగానే ఉండాలి అనే మాట్లాడతారు. అంటే ఇది ఒక్క మనిషి ఒక్కసారి చేయటం వల్ల వచ్చేది కాదండి. దిస్ హ్యాస్ టు బి లైక్ అ మూవ్మెంట్. అంటే అంతర్గతంగా సమాజంలో ప్రతి ఒక్కళ్ళం మన కుటుంబం నుంచి స్టార్ట్ చేయాల్సిన మూవ్మెంట్. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అపర్ణ గారు. నేను ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక లేడీతో మాట్లాడుతున్నాను. సో నేను ఆవిడ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ అండి. ఐ హ్యాడ్ లైట్ బాడీ హెయిర్ అనమాట. జనరలీ ఐ డోంట్ ప్రిఫర్ వ్యాక్సింగ్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో ఇది ఎవరి పర్సనల్ వాళ్ళది. బట్ తను నాతో ఒక మాట అనింది, ఛీ హెయిర్ ఆన్ ద బాడీ, ఛీ. ఐ సెడ్ వాట్ ఇస్ ఛీ? భగవంతుడు ఇచ్చాడండి ప్రతి మనిషికి. పుట్టినప్పటి నుంచి మనం తీయకపోతే బాడీలో హెయిర్ పెరుగుతుంది, బాడీ పైన హెయిర్ పెరుగుతుంది. మనకు నచ్చకపోతే తీసేస్తాం, అది డిఫరెంట్. బట్ చీ, అండ్ ఆ చీకి కూడా మీ సౌత్ ఇండియన్ వాళ్ళు ఏంటి అట్లా బొచ్చు కుక్కల్లాగా బొచ్చు పెంచుకుంటారు బాడీ మీద. మాకంత ఫోకస్ లేదు. దిస్ వాజ్ అ స్టేట్మెంట్. ఒక 40 years లేడీ నాతో అన్న స్టేట్మెంట్ ఇది. మీ సౌత్ ఇండియన్ వాళ్ళు బొచ్చు కుక్కల్లాగా అలాగే హెయిర్ ఉంచుకుంటారు, చీ అసలు అట్లా ఎట్లా ఉండగలుగుతారు, వాజ్ వాట్ షీ టోల్డ్ మీ. మీరు ఊహించగలుగుతారా అంటే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది స్టేట్మెంట్? అంటే బ్యూటీ అంటే మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి, వ్యాక్సింగ్ చేయించాలా, మేకప్ చేసుకోవాలా, ఎప్పుడు పెబ్డబ్గా ఉండాలా, ఫేషియల్ హెయిర్ ఉండకూడదు. ఇట్ ఈస్ గాడ్ గివెన్ అండి, మనం ఏం చేయలేము. అది భగవంతుడు మనకు ఫర్ సమ్ రీజన్స్ హి హస్ పుట్. నచ్చకపోతే తీసేస్తారు, నచ్చిన వాళ్ళు ఇట్ ఈస్ సంబడీస్ పర్సనల్. దాన్ని స్టాండర్డైజ్ చేసేసి ఒక 40 years లేడీ అయిన నన్నే తను అలా అనింటే, చిన్నపిల్లలని ఆ విధంగా ఆలోచించి అట్లా అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చేస్తారు కదా. అవును, మనం అంటే ఓకే నాకు ఓపిక లేదు, టైం లేదు, మనం చెప్పగలుగుతాము. చిన్నపిల్లలు అమ్మో అలాగే ఉండాలేమో. 11 సంవత్సరాల అమ్మాయిలు వ్యాక్సింగ్ చేయిస్తున్నారండి టుడే. ట్రూ ట్రూ. సో మీరు అన్నట్టు నేను ఒక్కదాన్నో మీరొక్కళ్ళు ఇట్లా చెప్పి ఒక 10 minutes యూట్యూబ్ లో దీని గురించి చూస్తే అది మారిపోయే పరిస్థితి కాదండి. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ దీని సీరియస్నెస్ అర్థం చేసుకొని ఇంత చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇవి చెయ్యాలి అన్న స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తే ఏంటి ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్ లో పిల్లలు ఎలా సఫర్ అవుతారు, అసలు అందం అనే దాన్ని ఒక ఫిజికల్ అపియరెన్స్ కి అటాచ్ చేసి ఉంచడం అన్నది పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్ కి ఎంతవరకు మంచిది అన్న ఆలోచన చేసి ప్రతి పేరెంట్ తన ఇంట్లోనూ తన చుట్టూ ఉన్న సమాజంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రమే ఇది మారుతుంది. అండ్ ఇది స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేప్పుడుగా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాండర్డ్స్ మనం యాక్చువల్గా పాటించాలి. అంటే మనమో లేకపోతే మన పిల్లలకో పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు ఇలా మాత్రమే ఉంటేనే అందంగా ఉన్నట్టు అనే స్టాండర్డ్స్ ని మనం కాస్త తగ్గించాలి.
బ్యూటీ ఈజ్ ఇంటర్నల్, బ్యూటీ ఈజ్ నాట్ వాట్ సీన్ అవుట్ సైడ్ అన్న కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలా, మనం పాటించాలా, పక్కవాడికి కూడా చెప్పి పాటింపు చేయాలా. అది ఇంపార్టెంట్ అండి. అప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు వస్తుంది. సో ట్రూ అండి. నిజంగానే అంటే ప్రియాంక చోప్రా అయి ఉండొచ్చు, దియా మిర్జా అయి ఉండొచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఈ టెండర్ ఏజ్‌లో ఉన్నప్పుడు తినకుండా డైటింగ్ చేయటం వల్ల వాళ్ళు ఏం ఇదయ్యారు. ప్రియాంక చోప్రా గాట్ బుల్లీడ్. సో బట్ స్టిల్ వేర్ ఈస్ షీ? అంటే అది బ్యూటీ స్టాండర్డ్ అనేది మన థాట్‌లోంచి మనం మనల్ని ఎలా చూసుకుంటున్నాం అనేది ముందు మారితే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే ప్రపంచమంతా మన ముందు కాన్ఫిడెన్స్‌గా ఉన్న వాళ్ళని అందంగా అదే సక్సెస్‌ఫుల్‌గా చూస్తారు. సో యాజ్ అర్చన ఆచార్య గారు ఈరోజు నిజంగా చెప్పారు. మీరు కాన్ఫిడెన్స్ గురించి అన్న, యాక్చువల్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ నుంచే అందం వస్తుంది. కానీ ప్రస్తుత సమాజ పోకడల వల్ల ఏమైందంటే అందంగా ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న ఒక దాంట్లోకి వెళ్ళిపోయారు. సింపుల్ కంపారిజన్ అండి. చైనాలో అందం డెఫినేషన్ వేరు, రష్యన్స్ అందంగా వేరేగా ఉంటారు, అమెరికన్స్ వేరేగా అందంగా ఉంటారు, ఆఫ్రికన్స్ వేరేలాగా అందంగా ఉంటారు. వీళ్ళ లోపల ఇప్పుడు ఆఫ్రికాలో మిస్ ఆఫ్రికాని, యుఎస్ లో మిస్ యుఎస్ఏని, మిస్ చైనాని, మిస్ జపాన్ ని, మిస్ ఇండియాని పక్క పక్కన పెడితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటారు. అందరూ అందగత్తెలే. కరెక్ట్. ఓకే, ఇండియాలో కూడా మనం ఇప్పుడు రాణి ముఖర్జీ అందంగా ఉంది, కాజోల్ అందంగా ఉంది, ఐశ్వర్య రాయ్ కూడా అందంగా ఉంది, జయా బచ్చన్ కూడా అందంగా ఉండేవాళ్ళు. మరి వీళ్ళందరినీ ఒక లైన్ లో నించోపెడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు ఎందుకు? ఇప్పుడు బ్యూటీ అంటే ఇది మాత్రమే, ఇలాగ మాత్రమే అనుకుంటే ఒకేలాగా ఉండాలి కదా. అవును. ఎందుకు వేరే వేరేగా ఉన్నారు? వాళ్ళ హైట్ వేరు, వాళ్ళ వెయిట్ వేరు, వాళ్ళ కాంప్లెక్షన్ వేరు, వాళ్ళ పర్సనాలిటీ వేరు. మరి అందరూ అందంగా ఉన్నారు కదా. అయినప్పుడు మన ఇంటి ఆడపిల్లలు మాత్రం ఎందుకు డిఫరెంట్ గా అందంగా ఉండకూడదు? ఎందుకు తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారు? ఎందుకు కాస్త కలర్ తక్కువ ఉంటే? ఇప్పుడు కాజల్ మాత్రం హీరోయిన్ కదా, షీ ఇస్ సచ్ అ ఫేమస్ హీరోయిన్. మరి ఆవిడ కాంప్లెక్షన్ ఇస్ డార్క్ ఓన్లీ, మనం బ్రౌనిష్ అని కూడా అనలేము, షీ ఇస్ డార్క్. మరి అది మన ఇంట్లో ఆడపిల్లలకు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఇఫ్ యు ఆర్ డార్క్ ఆల్సో యు ఆర్ బ్యూటిఫుల్, ఇఫ్ యు ఆర్ షార్ట్ ఆల్సో యు ఆర్ బ్యూటిఫుల్, ఇఫ్ యు ఆర్ లిటిల్ యునో కొంచెం బొద్దుగా ఉన్నా కూడా నువ్వు అందంగా ఉన్నావు. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? చెప్పాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం సమాజం అంటే ఎవరో కాదండి, మీలాంటి మాలాంటి మనుషులు ఒక సమూహం. సో మీరు, నేను, మన చుట్టూ ఉన్న వాళ్ళు మారితేనే సమాజం మారుతుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అందం అనేది యాజ్ అర్చన ఆచార్య గారు సెడ్, అందరూ అందంగానే ఉంటాము, అది మనల్ని మనం చూసుకునే పద్ధతిని బట్టే ప్రపంచం మనల్ని చూస్తుంది. అండ్ అర్చన ఆచార్య గారు, సచ్ అ వ్యాలిడ్ పాయింట్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి.